జెసికా, ఎందుకు వచ్చావు లోపలికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ వల్ల నాకు 100 కోట్లు లాస్ వచ్చింది. నీకు నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఆ ముంబై కాంట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని. నీకు లెక్క లేకుండా నువ్వు లీవ్ పెట్టావు. వెళ్ళిపో నా ఆఫీస్ నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ వెయిట్. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? వాట్ హ్యాపెన్? ప్రాబ్లం ఏంటి? మీరు నాకు క్లారిటీగా చెప్తే నాకు అర్థమవుతుంది. మీరు అలా నా మీద అరుస్తే నాకు ఏం అర్థమవుతుంది? ప్లీజ్ టెల్ మీ. సార్ ప్లీజ్ ఆగండి. జెసికాని లోపలికి రానిచ్చొద్దని చెప్పాను కదా, మరి ఎందుకు లోపలికి పంపించావు? నేను చెప్పిన మాట మీద నీకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావా? జెసికాని పంపించొద్దన్నా కూడా పంపించావు. ఈ రోజు నుంచి నీకు కూడా ఇక్కడ జాబ్ లేదు. ఇద్దరు వెళ్ళి బయట ఎక్కడైనా చేసుకోండి. ప్లీజ్ జెసికా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను చూస్తుంటే నాకు కోపం ఇంకా పెరిగిపోతుంది. నువ్వు చేసిన పనికి నేను ఏం చేస్తానో నాకే తెలియట్లేదు. వెళ్ళిపో. ఆ ముంబై కాంట్రాక్ట్ ఎంత ఇంపార్టెంట్ చెప్పినా నువ్వు లీవ్ పెట్టుకొని ఆ కాంట్రాక్ట్ని వదిలేసావు. నీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కంపెనీ లాస్ అయిపోయింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వేంటి నన్ను తీసేసేది? నేనే ఈ రోజు నుంచి జాబ్ రిజైన్ చేస్తున్నాను. నేను రిజైన్ చేసి నెక్స్ట్ కంపెనీ జాయిన్ అయ్యి మీ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్ట్ రానివ్వకుండా చూస్తున్నాండి. మిమ్మల్ని ఎంత లాస్ చేసి మీ కంపెనీ క్లోజ్ అయ్యేలాగా చేయకపోతే నా పేరు జెసికానే కాదు. వెళ్ళు. అక్కడెక్కడ జాబులు దొరక్క మళ్ళీ కంపెనీలో జాబ్ కోసం వెతుక్కుంటూ వస్తావు. చూస్తుండు. ఇలాంటప్పుడే నేను చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, ఆ జాబ్ చేసి అక్కడ నేను గెయిన్ అయ్యి వీడికి చూపించాలి. నేను లేని ఈ కంపెనీలో, ఈ ఆఫీస్లో వీడు ఎలా కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటాడో నేను చూస్తాను. ఒక్క కాంట్రాక్ట్ కూడా రానివ్వకుండా అడ్డుకుంటాను. చూస్తాను వీడి సంగతి. చూడు మిస్టర్ వర్మ, నువ్వు చూస్తుండగానే వేరే కంపెనీలో జాబ్ చేసి గెయిన్ అయ్యి నీ కంపెనీకి ఒక్క కాంట్రాక్ట్ కూడా రానివ్వకుండా చేయకుండా ఉంటే నా పేరు జెసికానే కాదు. గుర్తుపెట్టుకో. మైండ్ ఇట్. దీనికి జాబులోంచి తీసేసినా కూడా ఇంకా బుద్ధొచ్చినట్లేదు. ఎంత పొగురుతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి. చాలా పొగురుగా ఉంది. చూస్తాను నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తావో అది కూడా చూస్తాను. ఏ కంపెనీలో కూడా నిన్ను జాబ్ చేయనీయకుండా చేస్తాను. వెళ్ళు. నీకు ఏ కంపెనీలో కూడా జాబ్ రానికుండా చేస్తాను. ఇప్పుడే కాల్ చేసి నీ ప్రొఫైల్ని అన్ని కంపెనీస్కి పంపించి నిన్ను ఎక్కడ క్వాలిఫై అవ్వనీయకుండా చేస్తాను. నీకు ఎక్కడ జాబ్ రాకుండా లాస్ట్కి నా దగ్గరికి వచ్చి నన్ను అడుక్కునేలాగా చేయకపోతే నా పేరు వర్మనే కాదు, మిస్టర్ రాకేష్. జెసికా ప్రొఫైల్ని అన్ని ఫ్యాక్టరీస్కి, అన్ని కంపెనీస్కి పంపించండి. తనకి ఎక్కడ కూడా జాబ్ రాకూడదు, ఎక్కడ క్వాలిఫై అవ్వకూడదు. ఇన్ కేస్ క్వాలిఫై అయ్యిందో నీ జాబ్ పోతుంది. తనకి ఎక్కడ జాబ్ రాకూడదు. ఎంత యాటిట్యూడ్తో ఉంది ఆ అమ్మాయి, ఎంత బలుపుతో మాట్లాడింది. తప్పు చేసి కూడా తప్పు చేయనట్టుగా నన్ను ఎదిరించి వెళ్తుందా? తనకి ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను. చూస్తుందండి. మీరు అన్ని కంపెనీస్కి తన ప్రొఫైల్ని పంపించి తనకి ఎక్కడ క్వాలిఫై అవ్వకుండా చేయండి. ఈ టైంలో కాల్ ఎవరు? ఓ, మిస్టర్ విజయ్. తనకి కూడా తెలిసిపోయినట్టుంది, అందుకే కాల్ చేసినట్టున్నారు. నేను ఎవరి కాల్ లిఫ్ట్ చేయకూడదు. నాకు నెక్స్ట్ జాబ్ వచ్చి నేను గెయిన్ అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. తర్వాత ఒక్కొక్కరికి నేను బుద్ధి చెప్పాలి.